ఇప్పుడు తీసుకొస్తున్న మన ప్రశాంత్ నీల్ గారి మూవీస్ అన్ని కూడా జస్ట్ అతని ఇంట్రెస్ట్ తగ్గట్టుగా కాదంట. జస్ట్ అతను మనీ కోసం మాత్రమే తీస్తున్నట్లయితే గతంలోనే చెప్పేశాడు. సో, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మన ప్రశాంత్ నీల్ గారు తీసుకొస్తున్న 'ఎన్టీఆర్ 31' కూడా 2 పార్ట్స్ కింద తీసుకొచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా కూడా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఎందుకు 2 పార్ట్స్ కింద అంటే అతను రాసుకున్న స్క్రిప్ట్ మొత్తం కూడా ఎక్కువైపోయిందంట. కొద్దిగా లెంథీగా ఉండడం కారణం చేతైతే ఈ స్టోరీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసే ఉద్దేశం అయితే మన ప్రశాంత్ నీల్ గారికైతే ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రశాంత్ నీల్ గారికి 2 పార్ట్స్ జస్ట్ ఒక అలవాటు కింద మారిపోయింది అని చెప్పడంలో అయితే ఏ సందేహం లేదు. గతంలోనే అంటే అతని కెరియర్ స్టార్టింగ్ లో వచ్చిన 'ఉగ్రం' మూవీ ఒక్కటి మాత్రమే సింగిల్ పార్ట్ లో వచ్చింది. అది నార్మల్ గా ఆడిందనమాట. పర్వాలేదు. అతని కెరియర్ లో ఒక బెస్ట్ హిట్ అయితే అందుకున్నాడనమాట. ఆ మూవీనే సలార్‌లాగా మన ముందుకైతే తీసుకువచ్చాడు. అది 'సలార్ 1' కింద చూపించాడు. ఇప్పుడు 'సలార్ పార్ట్ 2' కూడా తొందరలోనే మన ముందుకైతే వస్తుందన్నమాట. అదే విధంగా 'కేజీఎఫ్' కూడా పార్ట్ 1 వచ్చింది. దానికి తోడు పార్ట్ 2 కూడా వచ్చిందన్నమాట. ఇప్పుడు పార్ట్ 3 కూడా తొందరలోనే ఉంటుంది అని చెప్పడం అయితే వచ్చేస్తది. అంటే అధికార ప్రకటన ఆల్రెడీ జరిగిపోయింది గనక మరి 'ఎన్టీఆర్ 31' 'సలార్ 2' అయిపోయిన తరువాత మరి 'కేజీఎఫ్ 3' ఉంటుంది అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు భయ్యా. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 'ఎన్టీఆర్ 31' కూడా తొందరలోనే మరి అధికార ప్రకటన అయితే చేస్తారు. ఇది ఎందుకంటే కొద్దిగా లీక్డ్ ప్రచారం అనే చెప్పుకోవాలి. 'ఎన్టీఆర్ 31' స్టోరీ కూడా కొద్దిగా ఎక్కువ అవ్వడం చేత అయితే మరి ఇది కొద్దిగా లెంథీ అవ్వడం చేత 2 పార్ట్స్ కింద తీసుకొస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కూడా దీన్ని కూడా 2 పార్ట్స్ కింద తీసుకువస్తారా? లేదా అన్నదైతే మీకు వదిలేస్తున్నానన్నమాట. నాకు తెలిసినంత వరకు కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 'ఎన్టీఆర్ 31' స్టోరీ అయితే కొద్దిగా ఎక్కువ అవ్వడం చేత అయితే 2 పార్ట్స్ కింద మన ముందుకైతే తీసుకొస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుందన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఇది ఒక సెంటిమెంట్ అని చెప్పుకోవాలి. మన ప్రశాంత్ నీల్ గారికి ఇది ఒక సెంటిమెంట్ అని చెప్పుకోవాలి. అతను తీసుకువస్తేనే ఒక 'ఉగ్రం' తప్పించి మిగతా మూవీస్ మొత్తం కూడా 2 పార్ట్స్ కింద తీసుకొచ్చారు. ఇప్పుడు 'కేజీఎఫ్' చూసుకున్నట్లయితే 3 పార్ట్స్ అవుతుంది. అది ఇంకా ఎక్సెట్రా చాలా దూరం వెళ్ళే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అన్నట్టు మన ఎన్టీఆర్ అన్న కూడా తొందరలోనే ఈ షూట్ లో పాల్గొంటాడు. వార్ 2 షూట్ అయితే లాస్ట్ కి వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్ ఫైట్ అయితే జరుగుతుందన్నమాట. అదే క్లైమాక్స్ సీన్ అయితే జరుగుతుంది. ఇది తొందరలోనే అయిపోగానే 'ఎన్టీఆర్ 31' లోనైతే పాల్గొంటాడు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసేయండి. థాంక్ యూ.